హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఓఆర్ఆర్కి అతి దగ్గరలో ఉన్న బాచారం విలేజ్లో హెచ్ఎండిఏ అండ్ రెరా అప్రూవ్డ్ విల్లా ప్రాజెక్ట్ మీ ముందుకు తీసుకొచ్చాను. ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ ఇది. ఈ విల్లా ప్రాజెక్ట్లో మనకు ప్రైస్ వచ్చేసి 1.45 నుంచి 4 CR వరకు మనకి ప్రైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ వెంచర్లో 1 ఇయర్ వరకు కంపెనీయే మన ఈఎంఐ బేర్ చేస్తుందన్నమాట. మనకు వాళ్ళు కట్టడం జరుగుతుంది. దీని ప్రాసెస్ ఏంటి, ఈ వెంచర్ ఎక్కడ ఉంది, దీని గురించి పూర్తి వివరాలు మనతో మధుసూదన్ గారు ఉన్నారు. తనతో మాట్లాడి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. వీడియో మాత్రం లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ప్రాజెక్ట్ వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. నమస్కారం సార్ మధుసూదన్ గారు, మీరు కలవడం చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్గా సార్ ఒక 5-6 months కిందనే వచ్చాను. ఓకే, అప్పటికిప్పటికి చాలా చేంజ్ ఉంది ఇక్కడ. నేను చూసే నాకు చాలా సంతోషం అనిపించింది. కారణం మీరు మాత్రం చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. సార్, ఈ వెంచర్ గురించి పూర్తి వివరాలు ఒకసారి మీ చెప్పండి సార్. ఈ సైట్ వచ్చి మనకు బాచారం విలేజ్ లో లొకేట్ అయి ఉందండి. సో ఎగ్జిట్ 9 ఎగ్జిట్ 10 మధ్యలో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుంచి జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్ లో మన సైట్ లొకేషన్ అయి ఉందండి. వెరీ నియర్ పోచారం ఇన్ఫోసిస్, జస్ట్ 4.5 km డిస్టెన్స్ లో మన పోచారం ఇన్ఫోసిస్ ఉందండి. సో అదే కాకుండా వరంగల్ హైవే విజయవాడ హైవేకు సెంటర్ లో లొకేషన్ అయి ఉంది. అదే కాకుండా కొత్తగా ప్రకటించిన నేషనల్ హైవే 930 భద్రాచలం హైవే జస్ట్ 1.5 km డిస్టెన్స్ లో మన సైట్ లొకేషన్ అయి ఉంది. అదే కాకుండా మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ 15 km డిస్టెన్స్ లో మన ఈ సైట్ లొకేషన్ అయి ఉందండి. చూసారు కదా, సైట్ అయితే మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది. ఎందుకంటున్నారంటే ఓఆర్ఆర్ మనకి ప్రతి ఏ వెంచర్ కైనా ఓఆర్ఆర్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అలాంటి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి కేవలం 500 మీటర్ డిస్టెన్స్ లో ఉంది. కాబట్టి మీరు రేపు పొద్దున సిటీలో ఎక్కడికి ట్రావెల్ చేసినా చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది. అదే కాకుండా ఏ వెంచర్ అయినా మన సిటీకి చాలా లాంగ్ ఉంటాయి అనమాట. హెచ్ఎండి వెంచర్స్ కానీ సిటీకి లాంగ్ ఉంటాయి. కానీ ఇదేంటి బాచారం విలేజ్ కి రెసిడెన్షియల్ ఏరియాకి అతి చేరువలో అంటే ఆనుకొని ఉంది. మనకి వెంచర్ ముందు 100 feet రోడ్ ఉందన్నమాట. మనకి 24/7 బస్సెస్ కూడా సిటీలోకి అవైలబుల్ ఉంటాయి. సో మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది సార్. లొకేషన్ చాలా బాగుంది. సో మీకు బస్ సర్వీసే కాకుండా ఎంఎంటీఎస్ వరకు జస్ట్ 5 km డిస్టెన్స్ లో మనకు ఎంఎంటీఎస్ సర్వీస్ గవర్నమెంట్ మార్చి నుంచి సర్వీస్ స్టార్ట్ చేయబోతుంది. కాకుండా ఎంఎంటీఎస్ కూడా రాబోతుంది. సో మనకి కస్టమర్స్ కానీ ఈజీ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. మేజర్ మన సైట్ కి మేజర్ అవి హైలైట్స్ అండి బాగా. ఓకే సార్, ఇప్పుడు నాకు ఒక్క క్వశ్చన్, డెవలప్మెంట్స్ కంటే ముందు మీరు 1.4 CR చెప్పారు కదా, ఈఎంఐ మీరే కడతా అంటారు. అసలు దీని గురించి చెప్పండి సార్. సో యాక్చువల్ ఏంటంటే కస్టమర్ తీసుకున్న కస్టమర్స్ కి ఒక ఆఫర్ ఇవ్వాలండి. సంక్రాంతి అండ్ న్యూ ఇయర్ సందర్భంగా మేము కంపెనీ అనౌన్స్ చేయడం జరిగింది. ఇది లిమిటెడ్ పీరియడ్ ఉంటుందండి. ఆఫర్ లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది. లిమిటెడ్ పీరియడ్ కొద్ది రోజుల వరకు. ఓకే, సో దాదాపు 75% ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయిందండి వెంచర్. ఇది జస్ట్ 25% ఉంది. సో 75% కంప్లీట్ అయిపోయింది. సరే, ఇప్పుడు 1 year మీరే కడతారు కాబట్టి ఆ లోపు కస్టమర్ కూడా ఒక నమ్మకం వస్తుంది. స్ట్రక్చర్స్ అనేది చాలా వరకు మనకు స్లాబ్ స్టేజీలో ఉంటాయి. మనకు జనాలకి ఒక అంటే ఇందులో 2 విషయాలు సార్. ఒకటి ఆఫర్ వస్తుంది, ఒకటి కస్టమర్ కి నమ్మకం వస్తుంది. ఈ రెండు అయితే ఇందులో ఉంటాయి. అవునండి, అవును. ఓకే సార్, చాలా బాగుంది కాన్సెప్ట్, నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మీరు డెవలప్మెంట్స్ గురించి చెప్పండి సార్. సో డెవలప్మెంట్ విషయానికి వస్తే ఇది 25 acres లా 200 విల్లాస్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నామండి. ఓకే, సో ప్రతి విల్లాకు ఒక మినీ పూల్, ప్రైవేట్ పూల్ ఇవ్వబోతున్నాం ఇలా మేజర్ గా. అంటే విల్లాలో ప్రైవేట్ పూల్ ఉంటుంది. ప్రైవేట్ పూల్, సూపర్ ఫైన్. సో కాకుండా 60% కన్స్ట్రక్షన్ ఇచ్చి 40% గ్రీనరీ ఇవ్వబోతున్నాం. ఓహో, సూపర్. సో ఎందుకంటే సిటీలో మొత్తం కంజెస్టెడ్ 180 గజాలు 120 గజాలు చిన్న ఇచ్చి పక్క పక్క కన్స్ట్రక్షన్ హెయిర్ రాకుండా ఉంటుంది. కానీ ఇంత దూరం వచ్చినాక కూడా మనం ఇంకా అదే ప్లేస్ లో కన్స్ట్రక్షన్ కాకుండా మేము సో 60% కన్స్ట్రక్షన్ 40% గ్రీనరీ ఇవ్వబోతున్నాం. సూపర్ కాన్సెప్ట్ సార్. ఓకే, రోడ్ సైజెస్ కానీ. సో మెయిన్ రోడ్ వచ్చి యాక్చువల్లీ మన యాక్సెస్ విషయాలు మాట్లాడుకుంటూ వస్తే మెయిన్ రోడ్ వచ్చి మనకు ఎంట్రన్స్ వచ్చి 100 feet రోడ్ ఉంటుంది. 150 feet రోడ్ మాస్టర్ ప్లాన్, హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం 150 feet రోడ్ కూడా మనకు ఎండింగ్ లో ఉంది ఒకటి ఉంది వెంచర్ బ్యాక్ సైడ్. ఎస్, అదే కాకుండా 40 feet రోడ్ మెయిన్ రోడ్ ఉంటుంది. ఇంటర్నల్ రోడ్స్ 30 feet రోడ్స్ ఇచ్చాం. మెయిన్ రోడ్ 40 feet రోడ్, ఇంటర్నల్ 30 feet రోడ్. ఎస్. ఓకే సార్, డ్రైనేజ్ ఇవన్నీ. సో ఆల్రెడీ డ్రైనేజ్ వర్క్స్ చూస్తున్నారు కదా, వర్క్ అంతా అయిపోయింది సార్, అయిపోయింది. సో కంప్లీట్ గా హెచ్ఎండిఏ ఫైనల్ రిపోర్ట్ కూడా వెళ్ళిపోయింది. ఓకే, సో మనకు కొద్ది రోజుల February 1st తర్వాత దీంట్లో వర్క్ విల్లా స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ లేకపోతే ఎలక్ట్రిసిటీ చూసారు కదా, ఇది బస్ బార్స్ అంటారు. ప్రతి అంతా కూడా మన అండర్ గ్రౌండ్ ఇవ్వడం జరిగింది. వాటర్ కనెక్షన్స్ కూడా, మున్సిపల్ కనెక్షన్స్ కూడా వాటర్ ప్రొవిజన్ చేసి పెట్టుకున్నాం. ఓకే, సో మన పర్మిషన్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పర్మిషన్ తీసుకుంటే వెంటనే మా ఇంట్లోకి నల్ల కనెక్షన్ కూడా వచ్చే విధంగా మేము ప్రొవిజన్ చేసి పెట్టుకున్నాము. ఓకే, గ్రీనరీకి అయితే చాలా పెద్ద మేజర్ ఏంటంటే గ్రీనరీ కోసమే ఈ ప్రాజెక్ట్ మేజర్. పూల్
యూనిక్ అనేది మాకు కాన్సెప్ట్ 40% గ్రీనరీ అండ్ స్విమ్మింగ్ పూల్ అనేది యూనిక్ కాన్సెప్ట్ మా కంపెనీ. యూనిక్ కాన్సెప్ట్, నిజంగా యూనిక్ కాన్సెప్ట్ ఇది. ఓకే, ఈ విధంగా పార్క్స్ కూడా ఉన్నట్టున్నాయి. పార్క్స్ చూడండి ఎదురుగా కనపడుతుంది బుద్ధుని మనం అని ఉంటుంది అక్కడ. సో చుట్టూ మన చుట్టూ కంపౌండ్ వాల్ చుట్టూ వాకింగ్ ట్రాక్ తో పాటు గ్రీనరీ కూడా చాలా మేము దానికి టైం స్పెండ్ చేస్తున్నాం మేజర్ గా. ఓకే, సెక్యూరిటీ కూడా 24/7 సెక్యూరిటీ ఉంటుంది. చుట్టూ సోలార్ ఫెన్సింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ విలేజ్ కానుకొని ఉంది కాబట్టి మేజర్ హైలైట్ ఏంటంటే విలేజ్ కానుకొని ఉంది మన ప్రాజెక్ట్. సో మేము ఆల్రెడీ ఒక 400 విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసామండి. ఉప్పల్ మన ఫిర్జాద్గూడ ఏరియాలో, అశోపూర్ ఏరియాలో మేము ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసాము. హ్యాపీ కస్టమర్స్ ఇన్ టైం కి ఇచ్చాము మేము. ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే చేస్తున్నారు. ఎస్ దాంతో పాటుగా మనం ఓపెన్ ఫ్లాట్స్ కూడా ఒక 500-600 అబోవ్ మనం ఈ ఓఆర్ఆర్ కానుకొని మనం ఓపెన్ ఫ్లాట్స్ ఇచ్చాము. ఓపెన్ ఫ్లాట్స్ అన్నారు కదా, ఇలా ఓపెన్ ఫ్లాట్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయా? ఓన్లీ విల్లా ఇస్తున్నాం మనం. ఓకే, ఎలాంటి మెటీరియల్ వాడతారు అనేది మీకు ఏమైనా రాసిస్తారా? మేము బ్రోచర్ లో మెన్షన్ చేయడం జరిగింది. ప్రతిది కూడా మేము బ్రాండెడ్ ఐటమ్స్ వాడుతున్నామండి. ఓకే, సో మీకు చూస్తుంది ఒక మోడల్ హౌస్, దీన్ని కూడా మేము రెడ్ బ్రిక్ వాడాము. ప్రతి మెటీరియల్ కూడా మేము మనం బ్రోచర్ లో మెన్షన్ చేసిందే మేము ఇవ్వబోతున్నాం. ఈ వెంచర్ అయితే మంచి లొకేషన్ ఉంది, ఆల్రెడీ మీకు చెప్పాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ వెంచర్ ని చూస్తే మనకు ఓవరాల్ వ్యూ కనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి పోచారం ఇన్ఫోసిస్ కనిపిస్తుంది. సో అంత మంచి లొకేషన్ లో అయితే మనకి వెంచర్ ఉందన్నమాట. సార్ మధుసూదన్ గారు, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మనం మర్చిపోయినాం. అదేంటంటే మీరు విల్లా కట్టిస్తున్నారు. ఓకే, దీనికి ఎమ్యూనిటీస్ ఉంటాయి కదా, ఆ ఎమ్యూనిటీస్ ఏమి ఇస్తున్నారు ఒకసారి చెప్పండి సార్. సో ఎమ్యూనిటీస్ వచ్చి మనకు క్లబ్ హౌస్ ఇస్తున్నాము. ఓకే, క్లబ్ హౌస్ లా సూపర్ మార్కెట్ ప్రొవిజన్ ఇస్తున్నాము, రెస్టారెంట్ ప్రొవిజన్ ఇస్తున్నాము. క్లబ్ హౌస్ లో ఇవన్నీ క్లబ్ హౌస్ లో. ఓ సూపర్ ఫైన్. సో మల్టీపర్పస్ హాల్ అంటే ఫంక్షన్ చేసుకోవాలంటే మనం ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేకుండా ఇక్కడ మల్టీపర్పస్ హాల్ ఇస్తున్నాం. ఓకే, ఫంక్షన్ చేసుకుంటే ఉండని కోసం గెస్ట్ రూమ్స్ కూడా మేము కొన్ని గెస్ట్ రూమ్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ఓకే, ఇది కాకుండా టెర్రస్ పైన అంటే స్కై వ్యూ లాగా మనం పైన స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాము. ఓకే ఓకే, సో అవి ఇస్తున్నాము. దాంతో పాటుగా ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, జిమ్ ఇవన్నీ ఉన్నాయండి మన. ఓకే ఓకే, సో అదే కాకుండా మనకు ఇప్పుడు సైట్ లో కనపడుతున్నాయి ఫోటోషూట్ కోసం డెక్స్ గా మేము నేచర్ వ్యూ కోసం అని మేము డెక్స్ అని ప్రొవైడ్ చేసాము. 3 ఫోటోషూట్ కోసం సపరేట్ ఒక ఏరియా. చూస్తే కూడా నేచర్ చాలా బాగా కనపడుతుంది. మంచి ఎమ్యూనిటీస్ ఉన్నాయి. సార్ ఎస్ఎఫ్టీ ఎంత ఉంది? మన విల్లా కట్టిస్తారు కదా, సో 1500 ఎస్ఎఫ్టీ నుంచి దాదాపు 6000 ఎస్ఎఫ్టీ వరకు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. సో ఈ ఏరియాలో ఎంత వరకు అంత పెద్ద విల్లాస్ ఇక్కడ లేవండి. మన దాంట్లో 975 స్క్వేర్ యార్డ్స్ లో దాదాపు 6000 అబోవ్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఓకే, కస్టమర్ కి ఏమైనా కస్టమైజ్ కావాలంటే కూడా మేము ఇక్కడ చేయడానికి రెడీగా ఉన్నాం. విల్లా స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని మంత్స్ ఎంత పీరియడ్ లో మీరు హ్యాండ్ ఓవర్ చేస్తారు? సో February 1st 24 కి మనం స్టార్ట్ చేస్తున్నాము ఈ ఇయర్. ఇప్పుడు వచ్చే మంత్ నెక్స్ట్ మంత్ February 1st వీక్ లో వర్క్ స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి 24 months లో మన హ్యాండ్ ఓవర్ టైం 26 February. ఓకే, అంటే 2 years లో హ్యాండ్ ఓవర్ చేస్తారు. 2 years లో హ్యాండ్ ఓవర్ చేస్తాం. దీనికి సంబంధించి అగ్రిమెంట్ లాంటి అన్ని పకడ్బందీ ఉంటుంది సార్. మేము ఆల్రెడీ ప్రీవియస్ ప్రాజెక్ట్ లో 100% ఇన్ టైమ్ లో ఇచ్చాము సార్. అంతా ఓకే, ప్రైస్ గురించి చెప్పండి సార్. సో యాక్చువల్లీ మనకు డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయండి. ఓకే, సో 240 స్క్వేర్ యార్డ్స్ నుంచి 975 స్క్వేర్ యార్డ్స్ వరకు మనకి ఇలా ఫ్లాట్ సైజెస్ ఉన్నాయి. సో ఏ వెంచర్ లోకి వెళ్ళినా మనకు 100, 200, 300 లాస్ట్ ఉంటాయి. కానీ మనకు 975 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా మనకి ఇలా పెద్ద బిగ్ ఫ్లాట్స్ ఉన్నాయి. ఓకే, సో మనకు 1,45,00,000 నుంచి మొదలుకొని 4 CR వరకు మనకి ఇలా ప్రైజెస్ ఉండబోతున్నాయి. కస్టమర్స్ రిక్వైర్మెంట్ వాళ్ళు ఏదంటే చూస్ చేసుకోవచ్చు. మన బ్యాంక్ లోన్ కూడా 75% బ్యాంక్ లోన్ వస్తుంది. ఓకే, మీరే ఇప్పిస్తారా లేకపోతే? సో మేము ఆల్రెడీ కొన్ని బ్యాంకర్స్ తోటి ఆల్రెడీ పెట్టుకున్నాం. ఓకే, ఏ బ్యాంక్ సార్? సో HDFC, ICICI బ్యాంకు, IDBI బ్యాంకు ఇవి ప్రెసెంట్ మనకు ఉన్నాయి. సో వర్క్ స్టార్ట్ అయిన తర్వాత చాలా బ్యాంక్స్ మనకు నేషనల్ బ్యాంక్, గవర్నమెంట్ బ్యాంక్స్ వస్తాయి మనకి. ఫ్రెండ్స్ విన్నారు కదా, మధుసూదన్ గారు అయితే క్లియర్ కట్ గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు ఇంకా డౌట్స్ ఉన్నా, మీరు సైట్ విజిట్ చేయాలన్నా కానీ పైన వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, మీరు సైట్ విజిట్ చేసుకోవచ్చు. నా పర్సనల్ చాయిస్ అయితే చాలా బాగుంది. వెంచర్ 6 months బ్యాక్ వచ్చాను, నేను ఇప్పుడు వచ్చాను, చూసుకుంటే మాత్రం చాలా బాగుంది. సో వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కన్స్ట్రక్షన్ కూడా మోడల్ హౌస్ చూసాను, మోడల్ హౌస్ కూడా చాలా బాగుంది. మీరు ఒకసారి విజిట్ చేయండి, విజిట్ చేస్తే మీకు ఇంకా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, చిన్న ఎంకరేజ్మెంట్ నాకు ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ రంజిత్ కుమార్ సైనింగ్ ఆఫ్. బాయ్.